భయంకరమైన మూలుగులు వినిపించాయంట. అందులో ఎవరైనా కాపాడండి అనే అర్థం లేని ధ్వనులు కూడా ఉన్నాయట. ఈ డాల్ ని చూసిన చాలా మంది అంటారు, దీన్ని చూసిన వెంటనే అపశకునం ప్రారంభమైంది అని. విన్సెంట్ అనే మహిళ మృతదేహం 3 సంవత్సరాల పాటు అపార్ట్మెంట్ లో ఉండిపోయింది. మీరు చూసేది ఒక సినిమా కాదు, ఇవి నిజంగా జరిగిన సంఘటనలు. ఇవాళ మనం చూస్తున్నాం ప్రపంచంలో జరిగిన 5 భయానకమైన రికార్డులో ఉన్న రియల్ హర్రర్ సంఘటనలు. చివర్లో ఉన్న సంఘటన అయితే మిమ్మల్ని నిద్రపోనివ్వని నిజం. అమెరికాలోని ఒక పాత అనాథల హాస్పిటల్. ఇది చాలా ఏళ్లుగా ఖాళీగా ఉంది. ఫోన్ కనెక్షన్ కూడా లేదు. కానీ స్థానిక పోలీస్ స్టేషన్ కు అక్కడ నంబర్ నుంచి రిపీటెడ్ గా కాల్స్ వచ్చాయి. పోలీసులు వెళ్లి పరిశీలించగా భయంకరమైన మూలుగులు వినిపించాయంట. అందులో ఎవరైనా కాపాడండి అనే అర్థం లేని ధ్వనులు కూడా ఉన్నాయట. కమ్యూనికేషన్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు, టెక్నికల్ ఇష్యూ కాదు, అసలు ఏ రికార్డ్ కాని నంబర్ నుంచి కాల్ వచ్చిందంట. ఈ డాల్ ని చూసిన చాలా మంది అంటారు, దీన్ని చూసిన వెంటనే అపశకునం ప్రారంభమైంది అని. ఈ డాల్ 1900వ సంవత్సరంలో ప్రారంభంలో తయారైందంట. ఓ చిన్నారి దాన్ని ఎంతో ప్రేమగా పెంచాడు. కానీ కొంతకాలం తర్వాత పిల్లవాడి నడక, మాటలు, ప్రవర్తన మారిపోయాయి. వాళ్ళ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ మొత్తం తగ్గిపోయింది. ఈ డాల్ చుట్టూ మిస్టీరియస్ చల్లదనం, విసిరిన వస్తువులు, చెప్పుడు లేకుండానే డోర్లు ముయ్యడం మొదలయ్యాయి. ఓ కుటుంబం ఈ డాల్ను ఇంట్లో పెట్టిన తర్వాత ఆ కుటుంబంలో రచ్చలు, మానసిక సమస్యలు మొదలయ్యాయి. ఇప్పుడు ఈ డాల్ ఫ్లోరిడా మ్యూజియంలో ఉంది. కానీ చూడడానికి ముందు అనుమతి అడగాలి. ఎందుకంటే అనుమతి లేకుండా చూసిన వారికి చెడు జరిగిందని రికార్డులో ఉన్నాయి. ఇది నిజంగా 2008లో లండన్లో జరిగింది. జాయిస్ కరోల్ విన్సెంట్ అనే మహిళ మృతదేహం 3 సంవత్సరాల పాటు అపార్ట్మెంట్లో ఉండిపోయింది. పొరుగు వాళ్ళకి ఆ మహిళ కనిపించకపోయినా లోపల టీవీ మ్యూజిక్ వస్తుండేది. అంతేకాదు ఇంట్లో స్మెల్ కూడా అసలు రాలేదు. ఎందుకంటే టీవీ శబ్దం ద్వారా శవం డీకంపోజ్ అవ్వడాన్ని దాచేసింది. విషయం ఏమిటంటే షరా మామూలుగా రెంట్ డైరెక్ట్ డెబిట్ ద్వారా పే అయ్యేది. అందుకే ఫ్లాట్ యజమానికి కూడా డౌట్ రాలేదు. విషయం ఏమిటంటే ఒక ఎలక్ట్రీషియన్ వచ్చి డోర్ ఓపెన్ చేశాక అసలు నిజం బయటపడింది. సౌత్ కొరియా ఒక అపార్ట్మెంట్ లో ఉన్న సీసీటీవీలో వీడియో రికార్డ్ అయ్యింది. ఒక్కడే ఎలివేటర్ లో వెళ్తున్నాడు. ఆయన వెనక ఎవరూ లేరు. కానీ వీడియోని జూమ్ చేస్తే ఓ చిన్నారి చేతి ఆకృతి స్పష్టంగా కనిపించింది. ఆ వీడియో వైరల్ అయ్యింది. కానీ విచిత్రం ఏమిటంటే ఆ బిల్డింగ్ లో 5 ఏళ్ల క్రితం ఒక చిన్నారి ఎలివేటర్ లో చనిపోయినట్లు రికార్డులో ఉన్నాయి. ఇంకా అక్కడ నివసించే కుటుంబాలు అలాంటి అనుభవాలు చెప్తూనే ఉన్నారు. 1980వ సంవత్సరంలో అమెరికాలోని హమాంగ్ కమ్యూనిటీకి చెందిన 100 మందికి ఈ రకమైన మృత్యు ఎదురైంది. వాళ్ళు పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నా ఒక్కరోజు నిద్ర లేకుండానే చనిపోయారు. విచిత్రం ఏమిటంటే చనిపోయిన ప్రతి ఒక్కరూ రాత్రిపూట ఓ బలమైన శక్తి తమ ఊపిరిని ఆపిందని చెప్తూ కలల గురించి ముందే చెప్పారు. విజ్ఞాన శాస్త్రం దీనికి స్పష్టమైన వివరణ ఇవ్వలేదు. కానీ ఇది SUDS సుడ్ డెత్ సిండ్రోమ్ గా పేరుగాంచింది. ఇది మందులు పని చేయలేని ఒక భయంకరమైన నిజం. సో ఇక్కడి వరకు చూసారంటే ఈ కంటెంట్ లేదా నేను చెప్పే విధానం చాలా నచ్చిందని అనుకుంటున్నా. ఇలాంటి ఇంకెన్నో మిస్టరీ ఫ్యాక్ట్స్ అండ్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి తెలుసుకోవాలనుకుంటే వెంటనే మన ఛానల్ని ఫాలో అయిపోండి.